నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నీ గీతంలో చదివేటప్పుడు సడన్గా స్పోర్ట్స్ బైక్ ఏంటది కేటీఆర్ కేటీఎం వేసుకొని వచ్చాడు. అఫ్ కోర్స్ కేటీఆర్ కూడా స్పోర్ట్స్ బైక్ మోడలే. ఎనీవే సడన్గా కేటీఎం వేసుకొని వచ్చాడు. అది కూడా మామూలు కేటీఎం కాదు, అది రౌండ్గా ఉంటుంది కదా వెనకాల డిప్పలాగా. నెక్స్ట్ మోడల్ 390 అది. సరే ఎనీవే అది వేసుకొని వచ్చాడు. వస్తే ఏంట్రా ఇది నువ్వు సడన్గా వేసుకొచ్చా అంటే ఇంట్లో కొనమన్నాను రా. చాక్లెట్ అది 5 స్టార్ చాక్లెట్ కొనమంటే కొనడానికి డిప్ మీద దింగి చెప్పరా ఎలా కొన్నాను అంటే మాకు కూడా కొనుక్కోవాలని ఉంటుంది కదా, మేము కూడా కొనుక్కోవాలి. ఎట్లా కొన్నాడు చెప్పరా అంటే ఆడంట చెప్పాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే అప్పటి నుంచి ఆడితో ఫ్రెండ్షిప్ చేయడం మానేశాను. బండి కొనకపోతే అన్నం తిన్నన్నాడంట. జనరల్గా మా ఇంట్లో అన్నం తినపోతే కొడతారు, అలాంటి బండి కొనమంటే చంపేస్తారు, పుట్టలేదనుకుంటారు. ఈ వెధవ అంత కష్టపడి వాళ్ళ నాన్న రక్తం, అది పెట్రోల్ కాదు అందులో పోసేది, అంత కష్టపడి కొనిస్తే వీడు అంటే జనరల్లీ బయట కంట్రీలో అలాంటి స్పోర్ట్స్ మోడల్ బైక్ తోలాలంటే ఫుల్ గేర్తో బయటకు వస్తారు. హెల్మెట్టు, మంచి లెదర్ షూజు, జాకెట్టు, అవసరమైతే నీ ప్యాడ్సు ఇవన్నీ ఉంటాయి. ఈడు కాళ్ళకి క్రాక్స్, లూజ్గా ఉన్న షార్ట్, లోపలికి అడ్డేరేసాడు లేదో నాకు డౌటే. పల్సటి బన్నీ, హెల్మెట్ ఉండదు, ఉండదేడికి. ఈడి డ్రైవింగ్ చూస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తారు అని. పొరపాటున ఆడి బండి నేను ఎక్కా. మీరు వైజాగ్లో చదివితే తెలుసుద్ది. గీతం నుంచి రిషికొండ అదే బీచ్కి వచ్చేటప్పుడు బ్లైండ్ కర్వ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్గా బ్లైండ్ స్కూల్ కూడా అక్కడే ఉంటుంది. అదొక పెద్ద మెటా అనమాట. మెటాఫారికల్గా బ్లైండ్ స్కూల్ పెట్టారు. బ్లైండ్ కర్వ్ అంటే తెలుసా మీకు? కరువు కనిపించదని అర్థం. ఈ నా కొడుకు, ఐ మీన్ దిస్ మై సన్, వీడి కళ్ళు కప్పలు కాకులు చాలా చాలా గుద్దగానే ఫస్ట్ నోట్లో నుంచి వచ్చింది అంటే సారీ అండి తప్పైపోయింది, నీ తప్పురా నా తప్పురా కాదు, కళ్ళు 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 నడుపుతున్నావా అంటారు. వేరే కంట్రీలో ఇలా ఉండదండి, ఈ దిక్కుమాలితనం ఉండదు. బండి షఫామని ఆపితే వెనకాల నుంచి వచ్చి గుద్దాడనుకో ఫస్ట్ ఏం చేస్తాడు, వెనకాల నువ్వు చూసుకోకుండా సడన్ బ్రేక్ వేస్తాడు. నువ్వు డిస్టెన్స్ పాటించాల్సింది. వాడు ముందున్నాడు, ఆడికి ఏదో అడ్డొచ్చింది, ఆడు బ్రేక్ వేస్తాడు. నువ్వు వచ్చాయండి ఆడు స్మెల్ పీల్చి మళ్ళీ ఎరా బ్రేక్ వేస్తావా అంట. మన వాళ్ళకి సేఫ్టీ డిస్టెన్స్ అంటే ఏంటో తెలీదు. 50 అడుగులు దూరం పాటించండి అంటే ఆడు 5 ఇంచులతో ఇలా తోలుతూ ఉంటాడు కాదు ఇట్లా. ఒక్క ఎపిసోడ్ గారు మీరు పూర్తిగా చూసి ఉంటారు, అంటే ఒక్క సీరియల్ కూడా. కానీ పాటలు నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది అనమాట. చెప్పరా A+B² అంటే చిన్నప్పుడు చెప్పేవాడు కాదు. ఎలా ఉండేదంటే ఒకరోజు మేము అంతాక్షరి ఆడుతున్నాం, సినిమా పాటలు పాడుకుందాం మా అన్న తర్వాత ఎవడో పాడుతున్నాడు. తర్వాత గబకి నా పా వచ్చింది, ఏం చేయాలి అర్థం కాదు. పచ్చని పసిమి వెచ్చని వేసిమి రాడే గుజగుజలాడే గమని గమని యమందంగా అన్న. వాడికి అర్థమైపోయింది, ఈడు పాట మార్చేసాడు. వాడికి అర్థమైంది ఈడికి పాట మార్చాడని. అరే నువ్వు పాట మార్చావు, తప్పుగా పాడావు, మళ్ళీ పాడరా అన్నాడు. లేదు అన్నిసార్లు బూతులు చెప్పాడు. అప్పుడు నేనన్నా సరేనా నేను పాట తప్పుగా పాడాను, నాకు లిరిక్స్ రావు, నువ్వు చెప్పరా అసలు పాట అన్నా. వాడు పాడలేకపోతున్నాడు. అలా ఉంటుంది మరి. గానం బై బంటి, సంగీతం కూడా వాడే. ఒక సీన్ చెప్తా, సీరియల్లో నేను చూసిన సీను. అప్పటి నుంచే నాకు జ్వరం స్టార్ట్ అయింది. సీరియల్ చూడగానే నాకు తెలియని కాళ్ళు వణుకొస్తూ ఉంటుంది అనమాట. ఈడు పెళ్ళానికి తెలియకుండా ఒకదాన్ని సెట్ చేసుకున్నాడు. ఓకే చేసుకో. ఈడు దీన్ని పట్టుకొని ఆడి పెళ్ళం ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికే తీసుకొచ్చాడు. నాకు అర్థం కాలా, ఈడు అక్కడెందుకు తీసుకొచ్చావు, నానమ్మ ఎందుకు అక్కడ తీసుకొచ్చాడు అంటే, అరే నువ్వు మిస్ అయ్యావరా ఎపిసోడు, ఆడికి తెలియదు ఆడి పెళ్ళం ఎక్కడ పనిచేస్తుంది. ఈడే మొగుడు, ఇంకా ఆడి పెళ్ళం ఎక్కడ పనిచేస్తుందో ఈడి తెలియపోతే ఈడెందుకంట. ఇది కాదు ట్విస్ట్, దాన్ని తీసుకొచ్చి ఇలా నడుస్తుంది. ఈడి సెటప్, ఇలా ఆవిడ ఎలా వస్తుంది, ఎంతసేపు వస్తారు, ఇలా వస్తానే ఉంటారు. ఆ డిస్టెన్స్ తగ్గుద్దా లేదా అని చూస్తున్నాను నేను. తగ్గదు, ఎలాగ వస్తాడు. అది కాదు హైలైట్, ఇక్కడ బ్రేక్ వేస్తాడు.
నాకు బాగా నచ్చేది ఏంటి తెలుసా, నిజానికి అడ్వర్టైజ్మెంట్లే. మా నాన్నమ్మ సీరియల్స్ చూస్తుందని అడ్వర్టైజ్మెంట్ మీద ప్రేమ తెచ్చుకోవడం మొదలుపెట్టాను నేను. ఈ సెంటర్ ఫ్రెష్ యాడ్లు, హచ్చు, వోడాఫోను, ఐడియా, నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట. అంటే కాన్సెప్చువల్గా ఉంటాయి, ఇంటెలిజెంట్గా ఉంటాయి. మా నాన్నమ్మ ఏం చేసింది తెలుసా, ఇక్కడ బ్రేక్ అయితే ఇంకో సీరియల్ స్టార్ట్ చేస్తుంది. అది ఎడిది నాన్నమ్మ అంటే, అరే దీనిలోపు దాన్ని కవర్ చేయొచ్చురా అంటది. వీళ్ళిద్దరు ఇలా వస్తున్నారు, వీళ్ళిద్దరూ ఇది ఇలా వస్తున్నారా, ఇలా వచ్చారు. సెకండ్ ఎపిసోడ్ కూడా ఇలా నడుచుకుంటూ వస్తారు. సరే చూసేస్తాం చూడు అని ఇలా వస్తుందా ఇది, అప్పుడే హచ్ అంతుముద్దు. ఈడు అప్పుడే నీకు విషయం తెలుసా అని మాట్లాడుతూ ఉంటాడు. ఈడి సీరియల్ ఒక 800 ఎపిసోడ్లు లాగుతాడు. ఆ విషయం ఏదో ఈడికి ఇచ్చేస్తే మనకు 800 ఎపిసోడ్ మనకి తగ్గుద్ది. వీడు దొంగ. ఆడ ఇంజనీరింగ్ అవుతా పొడిచేస్తా పీకేస్తా ఉన్నాడు తెలుసా. వాడు ఒకరోజు నాకు అడ్డైర్ తీసావా అన్నాడు వచ్చి. నేను ఎందుకు తీస్తాను, కావాలంటే చూడు అని ఇప్పు చూపించాను. వాడిది కాదు అది, నేను ఇప్పాను కదా. ఫ్రెష్గా ఇంకోటి వచ్చాడు టవల్ కట్టుకొని, నువ్వు విప్పరా అన్నాడు. వాడికి అసలు కాంటెస్ట్ అయితే అర్థం కావట్లేదు. నేను ప్యాంట్ ఇప్పు అంటే ఆడితే ఎగురుతాడు కదా విక్రమార్కుల్లో. ఎవరు అమితా, వీడు టవల్ తీ అని ఎగురుతాడు. నేను బయటికి తెగేసా అంటే అది చూడలేను నేను. అదే పెద్ద విషయం కదా, ఇప్పుడు నేను చూసుకున్నదే. ఇంకోటి అది చూడలేను నేను, బయటికి వెళ్ళిపోయాను. వాడు ఈ అరుపులు వస్తున్నాయి, ఇద్దరు కొట్టుకుంటున్నారు పిచ్చిగా. లోపలికి వచ్చాను. లోపలికి వస్తే వీడు కడ్రైర్లో ఉన్నాడు, వీడు అరుచుకుంటున్నారు. ఎందుకురా అరుచుకుంటున్నారంటే వాడు వేసుకున్న కడ్రైర్ నాదే అన్నాడు వీడు. వాడు రే నాదేరా ఇది అంటున్నాడు. జనరల్గా బ్లాక్ నేవీ బ్లూ అయితే ఓకే, అందరి దగ్గర ఉంటుంది. దీని మీద బొమ్మలు ఉన్నాయి. వీడు కావాలి ఫస్ట్ టైం బొమ్మలు ఉన్న కట్రైర్ చూశాను నేను. ఏ మగాళ్ళు కూడా వేసుకుంటారు ఇది, ఇదేంట్రా బొమ్మలు ఉన్నాయి దీంట్లో అనుకున్నాను నేను. అది నా ఇచ్చేంతవరకు వాడు కాల్ చేశాడు. అబ్బాయిలు ఇలాగా కట్రైర్, దీన్ని చెడ్డీ స్కామ్ అంటారు. భయంకరమైన స్కామ్ ఇది. సరే వీడు మీకు ఇంకో విషయం చెప్తా. కొంతమంది అబ్బాయిలు మంచోళ్ళు, వాళ్ళు కట్రైర్ మారుస్తారు. రీజన్ ఏదైనప్పటికీ తొడల మధ్య ర్యాషెస్ రావచ్చు, లేదా ఎక్కడో ఫ్యాక్ట్ చదువు ఉండొచ్చు. ఒకడు వచ్చి ఒరే మనం 6 monthsకి ఒకసారి ఇన్నర్వేర్స్ మార్చాలంటరా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్నర్వేర్ అనే పదమే అసలు రాదు. కడ్డైర్ అంటావు, బన్నీ అంటావు. నీకు ఇన్నర్వేర్ అంటే ఎవరితో చెప్పింది, ఎవరు చెప్పారంటే రీల్ చూపిస్తాడు ఆడు వచ్చి. అది ఒక ఎత్తు. నేను ఈయన చెప్పాను కదా, ఈడు ఇంజనీర్ అవుతాను ఎరగదీసేస్తాను అన్నాడు. వాడు మళ్ళీ అదే కడ్డైర్తో 2 సంవత్సరాల తర్వాత 4వ సెమిస్టర్లో కనిపించాడు. ఈసారి ఆడికి అడ్డైర్ మీద బొమ్మలు లేవు, బొక్కలు ఉన్నాయి. స్టిల్ యూజింగ్. వాడు ఇలా ఉంటారు అబ్బాయిలు. మావాడు ఒకడు ఉన్నాడు, రేపు బయటికి వెళ్ళాలి ట్రిమ్మరీ అన్నాడు. అమ్మాయిలకు అర్థం కావట్లేదు ఎందుకు అవుతున్నారు అబ్బాయిలు. రేపు బయటికి వెళ్ళాలి ట్రిమ్మరీ అన్నాడు. వీడు బాబు పూజ్యుడు పెద్దవాడు, అంటే వాడు సీనియర్ అనమాట అని చెప్పి వీడు ట్రిమ్మర్ ఇచ్చారు జూనియర్. వాడు అలా వెళ్ళి 2-3 గంటల తర్వాత వచ్చాడు. గెడ్డం అలాగే ఉంది. జూనియర్కి డౌట్, వీడెందుకు ట్రిమ్మర్ తీసుకున్నా అన్నా, తీసుకున్నావు కదన్నా పర్లేదు గీసుకొని అంటే అయిపోయిందిరా అని. దీన్ని ట్రిమ్మర్ స్కామ్ అంటారండి. అమ్మాయిలకి ఇంకా అర్థం కాలేదు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు నేను. కింది స్థాయి వాళ్ళకి అర్థం అది కాకపోతే అది కింద చేసే పని, అది వేరే విషయం. కింది స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది. బాగా చదువుకున్నాడు మా ఇంజనీరింగ్ కూడా ఉన్నాడా, వాడైతే భద్రంగా తీసుకొని లోపల పెడతాడు, కడుక్కోడు. ఇప్పుడు ఆడవాళ్ళు సరిగ్గా వండట్లేదు కాబట్టే మగవాళ్ళు నేర్చేసుకొని మొన్నొకడు ఒరే చైనీస్ వాళ్ళు ఇలా వండుతూ మంట వస్తుంది కదా అది ఎట్లా చేయాలంటే వీడు కిరసనాయిల్ బాటిల్ పట్టుకొని వచ్చేస్తాడు మా ఫ్రెండ్. వాడు ఫుడ్ అనుకున్నాడా, అస్థికలు అనుకుంటున్నాడా, ఏమనుకుంటాడు, కిరసనాయిల్ బాటిల్ అది ఎందుకురంటే మంటలు వస్తాయంట. ఇలాంటి వాళ్ళు కుక్ చేయడానికి రెడీ అయిపోతారు బ్యాచిలర్స్లో.